నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ ఈశ్వరి గారు, సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు గురుగారు? అమ్మవారి అనుగ్రహం. గురుగారు, మనకైతే ఎల్లుండి వచ్చేసి గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అనగానే గురువుల్ని కొలుసుకోవాలి అని అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వ్యాస పౌర్ణమి అని కూడా గురువులకి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు గురుగారు. అది అసలు వ్యాస పౌర్ణమికి గురు పౌర్ణమికి మధ్య తేడా ఏంటి? ఏ రోజున ఏ గురువుల్ని ఎలా కొలుసుకోవాలి? ఎలాగ మనం కనుక పూజించుకుంటే అంతా మంచి జరుగుతుందో ఈ విషయాలన్నీ తెలియజేస్తారా గురుగారు? చక్కగా తల్లి, మనకు వ్యాస పౌర్ణమికి గురు పౌర్ణమికి చిన్న వ్యత్యాసంతో తేడాలు ఉన్నాయి. సాధారణంగా ఈ గురు పౌర్ణమి అనేటటువంటి దాంట్లో వచ్చేసి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మతత్వాన్ని గురువుగా స్వీకరించినటువంటి దేవతలందరినీ కూడా గురు పౌర్ణమి రోజున మనం ఉపాసన చెయ్యాలి. అంటే ఈ గురువులలో అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వారు ఎవరు అంటే మొట్టమొదట శ్రీ మేధాదక్షిణామూర్తి వారు. గురు పౌర్ణమి రోజున మేధాదక్షిణామూర్తిని ఉపాసన చెయ్యాలి. తరువాత ఆ రుద్రాంశ సంభూతుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా గురువే, ఆయనను ఉపాసన చేయవచ్చు. తర్వాత జ్ఞానానికి అధిష్టాన దైవం, బుద్ధికి అధిష్టాన దైవమైనటువంటి గణపతిని ఉపాసన చెయ్యవచ్చు. తర్వాత పరబ్రహ్మం, సాక్షాత్తు బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటటువంటి ఉపాసన ప్రకారంగా చూసుకుంటే బ్రహ్మను కూడా మనం గురువుగా మనం ఉపాసన చేయవచ్చు. అలానే సరస్వతీదేవి మనందరికీ వాగ్దేవత, చదువుల తల్లి, ఆవిడను కూడా మనం ఉపాసన చేయవచ్చు. వీళ్ళందరూ కూడా పరబ్రహ్మ గురువులు అన్నమాట. అంటే జనరల్గా గురు పౌర్ణమి అనగానే మనం ముఖ్యంగా అయితే సాయిబాబాని కానీ దత్తాత్రేయుని కానీ ఇలా కొలుస్తూ ఉంటారు కదా గురుగారు. మరి మీరు చెప్తుంది దీంట్లో తాత్వికమైనటువంటి గురువులు ఒకలా ఉంటారు, జీవితాన్ని బాగుపరిచేటటువంటి గురువులు ఒకలా ఉంటారు. పరబ్రహ్మ గురువులు, సద్గురువులు రెండు కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ గురు పౌర్ణమి అనేటటువంటిది పరబ్రహ్మ గురువుల గురించి చెప్పేటటువంటిది. ఆ పరబ్రహ్మ గురువులు ఎవరు? మేధాదక్షిణామూర్తి, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు, అలానే మనకు ఆంజనేయ స్వామి వారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. అలానే మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, చక్కగా బుద్ధికి అధిష్టాన దైవం గణపతి. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని, గణపతిని, మేధా దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామి వారిని, బ్రహ్మను, అలానే సరస్వతీదేవిని, వీళ్ళందరూ కూడా పరబ్రహ్మ. ఈ గురు పౌర్ణమి రోజున వీరిని ఉపాసన చేయమని శాస్త్రం చెప్తుంది. ఇక వ్యాస పౌర్ణమి రోజున మనకు బయోలజికల్గా జీవితంలో మనల్ని ఉద్ధరించేటటువంటి గురువులను ఉపాసన పూజ చేయాలి. ఈ వ్యాస పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారిని కావచ్చు, తర్వాత అక్కలకోట మహారాజు గారు కావచ్చు, తర్వాత మన జీవితంలో ఉండేటటువంటి యతీశ్వరులు లైక్ శృంగేరి భారతీ తీర్థ స్వామి వారు కావచ్చు, తర్వాత కంచి పీఠాధీశ్వరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకు గురువులే. అలానే మఠాధిపతులు, పీఠాధిపతులు, జీవితంలో మనకు స్కూల్లో కానీ, కాలేజీలలో కానీ, యూనివర్సిటీస్లలో కానీ మనకు చెప్పినటువంటి టీచర్లు, సార్లు, ప్రొఫెసర్సు, వీళ్ళందరూ మనకు గురువులే. వీళ్ళందరినీ వ్యాస పౌర్ణమి రోజున ఆరాధన చెయ్యాలి. ఇలా ఈ రెండిటికి వ్యత్యాసం ఉన్నది. హయగ్రీవ స్వామి వారిని కూడా చక్కగా ఈ గురు పౌర్ణమి రోజున కూడా ఆరాధించవచ్చు. హయగ్రీవుడు కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందుకని గురు పౌర్ణమి రోజున చాలామంది సాయిబాబాకు చేస్తూ ఉంటారు. గురు పౌర్ణమి చేస్తే వద్దనేదేం లేదు. ఆయన కూడా సద్గురువు, ఆయన అవధూత సద్గురువు, ఖండయోగ సిద్ధవస్తుడు. సో బాబా గారికి అంటే గురు పౌర్ణమి రోజున బాబా గారిది సెట్ అవ్వదు. ఇప్పుడు ఆదిశంకరాచార్య స్వామి వారికి శంకర నవరాత్రోత్సవాలు చేస్తాం. ఆదిశంకరాచార్య స్వామి వారు ఇప్పుడు వ్యాస పౌర్ణమి రోజున ఆదిశంకరాచార్య స్వామి వారిని, వ్యాసుని, దత్తాత్రేయ స్వామి వారిని,
అలానే సద్గురు సాయిబాబా, ఓకే. అక్కల్కోట మహారాజు గారిని, తర్వాత ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు అంటే బయోలజికల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయోలజికల్ బాడీ అవతారం చేసినటువంటి ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ శ్రీకృష్ణుడితో సహా, ఓకే. అంటే కృష్ణం భూమి వందే మీద జగద్గురు, పుట్టిన వాళ్ళందరూ. కృష్ణుడు భూమి మీద బయోలజికల్ బాడీ జన్మను ఎత్తి దేహాన్ని ఎత్తినటువంటి వాళ్ళందరూ కూడా వ్యాస పౌర్ణమి రోజున వారిని ఉపాసన గురు పూజ చేసుకోవాలి. కాస్మిక్ బాడీతో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గురు పౌర్ణమి రోజున ఉపాసన చేయమని శాస్త్రం చెప్పింది. సింపుల్ డెఫినేషన్ ఇది. అదే ఆ రోజున ఏం చేయాలంటారు గురుగారు? వాళ్ళ ఉపాసనను బట్టి ఆయా దేవత ఆరాధన చేసుకున్న ఓకే. వాళ్ళకి ఇష్టదైవం, ఇప్పుడు మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్న, లేదా పిల్లలకు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేర్పిన, వాళ్ళ రూమ్లో మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఫోటో వేసుకున్న, ఓకే. పిల్లలు ఎవరైనా మందబుద్ధిగా ఉన్నారు అంటే కనుక వాళ్ళకు చక్కగా ఆంజనేయ స్వామి వారిది, గణపతిది, హయగ్రీవుంది, సరస్వతి దేవిది, మేధా దక్షిణామూర్తిది, వీళ్ళందరి ఫోటోలు పిల్లలు చదువుకునే స్టడీ రూమ్లో పెట్టగలగాలి. ఓకే. అలా పెడితే ఆ వైబ్రేషన్స్ వాడికి చదువు మీద కాన్సన్ట్రేషన్ని తెప్పించగలుగుతాయి, వాడి ఫోకస్ ఎడ్యుకేషన్ మీద కరెక్ట్గా ఉంటుంది, జీవితం బాగుపడుతుంది. అలా ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ కలగాలి అంటే గురు పౌర్ణమి రోజున వీళ్ళను ఆరాధించాలి. జీవితంలో తప్పుదోవ పడకుండా మనం ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొంది మన జీవితంలో మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాలను మనం చేరుకోవాలి అంటే వ్యాస పౌర్ణమి రోజున వీరిని ఆరాధించాలి. ఎందుకంటే ఇహ పర రెండు, ఈ లోకంలో ఉత్తమ స్థానాలు రావాలి, ఈ లోకంలో ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని, తెలివిని, మేధస్సును, మంచి పేరు ప్రతిష్టలు, కీర్తిని గణించాలి అంటే వ్యాస పౌర్ణమి రోజున మనకు విద్యలు నేర్పినటువంటి గురువు గారులను, బయోలజికల్ బాడీగా ఉన్నటువంటి సద్గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఆరాధించవచ్చు. ఇక కాస్మిక్ అంటే మన తదనంతరము కూడా ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము కలగాలి అని అనుకుంటే గురు పౌర్ణమి రోజున వీరిని ఉపాసన చేయాలి. అంతే, తప్పకుండా గురుగారు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎంత జ్ఞానం అవసరమో చిన్నవాళ్ళకి చిన్న వయసు నుండి ఆ జ్ఞానం ఉంటే కనుక వాళ్ళకి జీవితంలో ఉన్నత స్థాయికి అనేది వెళ్ళగలుగుతూ ఉంటారు. చాలామంది పిల్లలు సరిగ్గా చదవట్లేదు, ముఖ్యంగా సెల్ ఫోన్స్కి కానీ ఇలా బానిస అయిపోతున్నారు అన్న వాళ్ళకైతే ఈ గురు పౌర్ణమి రోజు నుండి మొదలుపెట్టి మీరు చెప్పారు కదా, కొంతమంది గురువుల ఫోటోలు కనుక వాళ్ళ స్టడీ రూమ్లో పెట్టుకుంటే వాళ్ళు పిల్లలు ముందుగా మాట వింటారు, చదువు పట్ల వాళ్ళకి ఆసక్తి అనేది కలుగుతుంది. దానివల్ల వాళ్ళ జీవితం అయితే తప్పకుండా మారుతుంది. గురుగారు మీరు ఎన్నో సూచనలు అయితే మన ప్రేక్షకులకి తెలియజేస్తూ వచ్చారు. సో విన్నారు కదా, గురు పౌర్ణమిని ఈ విధంగా ఆచరించుకుంటే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యతో అయినా ఇబ్బంది పడుతున్నారు, గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.